ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్. యాక్చువల్లీ మా బంజారా జాతి అందరూ భాష మర్చిపోతున్నారు. మెయిన్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ భాషను గుర్తిస్తున్నారు, కానీ మా వాళ్ళు మా భాష అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారో నాకు తెలియదు, కానీ మా దానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఏంటిదంటే ఇప్పుడు వనాల్లో సంచరించారు మా వాళ్ళందరూ. ఎందుకు సంచరించారు? బ్రిటిష్ వాళ్ళను ఎదిరించారు. ఎందుకు ఎదిరించారో తెలుసా? ఎవ్వరికి తెలియదు. యాక్చువల్ గా రైల్వేస్ ట్రాన్స్పోర్టేషన్ రాకముందు ట్రాన్స్పోర్టేషన్ చేసింది బంజారా వాళ్ళు. బంజారా వాళ్ళే అన్ని సైనికులకు అందరికి ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు. ఒక కాన్వాయ్ లాగా, ఒక ఎద్దుల కాన్వాయ్ లాగా ఉండేది ఒకప్పుడు. కానీ బ్రిటిషర్స్ వచ్చాక వాళ్ళు రైల్వే ట్రాన్స్పోర్టేషన్ అని వాళ్ళు వచ్చాకనే మన వాళ్ళు అడవుల పాలయ్యారు. ఇదొక చరిత్ర ఉంది. ఇంకొక చరిత్ర ఏంటి అంటే వేరే మధ్యప్రదేశ్, వేరే రాణా ప్రతాప్ సింగ్ అని వేరే చాలా మంది ఉన్నారు. ఇలా ఒక యుద్ధం వల్ల ఓడిపోవడం వల్ల వీళ్ళు కూడా అంటే ఎదిరించారు, బ్రిటిష్ వాళ్ళను ఎదిరించారు. వాళ్లకు లొంగలేదు ఎక్కడ. అందువల్ల ట్రైబల్ వీళ్ళు ఏదో క్రిమినల్ ట్రైబ్ అని ముద్ర వేయడం జరిగింది. అందువల్ల మా బంజారా వాళ్ళు అడవుల పాలయ్యారు. కానీ మా బంజారా వాళ్ళు ఎక్కడైనా కూడా తెలివిగానే బతికారు. ఎలా బతికారంటే మా వేషాధారణ చూడండి, ప్రతి ఒక్కరి వేషాధారణ చూడండి మీరు. దానికి ఒక ప్రత్యేకత ఉంటది. అది జస్ట్ అందంగా ఉండడానికో అలంకరణ కోసమో కాదు, దాని వెనకాల ఒక సైన్స్ దాగుంది. ఏంటంటే అద్దాలు లైటింగ్ పడ్డప్పుడు ఫోక్స్ పడతాయి, బలియా అంటారు. అవన్నీ ప్రొటెక్షన్. అవన్నీ వేరే వాళ్ళకి ఇప్పుడు ఉన్న పిల్లలకు తెలియదు. నిజం చెప్తున్నా, వాళ్ళ పిల్లలకి కూడా మా లాంగ్వేజ్ నేర్పించట్లేరు. ఎందుకు నేర్పించట్లేరో నాకు అర్థం కావట్లేదు. మా పేరెంట్స్ మాకు మా లాంగ్వేజ్ నేర్పించారు. నాకు మా ఇంట్లో మా లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నాం. అది గర్వకారణం మనకు. మన మాటలు మనం మాట్లాడడానికి మనకు గర్వకారణం కాకపోతే మన తల్లిదండ్రులను కూడా మనం కించపరిచినట్టే. వేరే వాళ్ళని ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి? వేరే భాష అంటే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవచ్చు, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని వస్తుంది. మన భాష రావడం వల్ల వేరే భాష రాదని అనుకోవడం మూర్ఖత్వం. అది కూడా బంజారా వాళ్ళు గుర్తించాలి. అండ్ ప్రతి ఒక్కరు మేము ఎస్టీ అని చెప్పుకోవడానికి కూడా ఎందుకు ఫీల్ అవుతున్నారు? మన దాంట్లో చాలా మేధావులు ఉన్నారు. అగ్గిపెట్టెలో అగ్గిపెట్టెలో చీర పెట్టే అంత వాళ్ళకు ఉన్నదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మన బంజారా డ్రెస్ ఎంత ప్రత్యేకమైనది. పులులు, సింహాలు కూడా దాడి చేస్తే వాళ్ళ పళ్ళు ఇరిగిపోతాయి. అలాంటి డ్రెస్, అలాంటి మంచి వేషధారణ ఆ కాలంలో సృష్టించారంటే ఎంత. తీజి కూడా చాలా ప్రత్యేకమైన పండుగ. ఇప్పుడు బతుకమ్మలో పూలు తెంపుతారు, అది పొల్యూషన్. కానీ ఇది గోధుమలని మనం మొలకెత్తించి పర్యావరణాన్ని కాపాడుతున్నాం, మనం పర్యావరణాన్ని పరిరక్షించుతున్నాం. దీనివల్ల ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, సమాజానికి ఇది ఎలా ఉంటదంటే బంజారాలో అందరూ కలిసిపోవాలి, అందరూ కలిసి కట్టుగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, పంటలు బాగా పండాలి. ఒక మంచి మెసేజ్ ఉంటది, మెసేజ్ ఓరియంటెడ్. మా తీజ్ పండుగను కూడా రాష్ట్ర ప్రభుత్వమైనా దేశం లెవెల్లోనైనా కూడా మా తీజ్ పండుగను గుర్తించాలి అని నేను ప్రార్థిస్తున్నాను.